ఇప్పుడు మనం మిల్క్తో పన్నీరు చేసుకుంటున్నామండి. ఒక మందమైన కుక్కర్ని తీసుకోవాలి, దాంట్లో 4 ప్యాకెట్స్ మిల్క్ పోసుకోవాలి, బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి ఫ్లేమ్ వచ్చేసింది పైన. కలుపుకోవాలి, దాన్ని కింద పడుతుంది, లేదంటే స్టవ్ పైన పడిపోతుంది. దాన్ని ఫ్లేమ్ కొంచెం పైకి వచ్చినామంటే మనము అలాంటి గరిట పెట్టి కలుపుకుంటూ సైడ్లకి అటు ఇటు కలుపుకుంటూ చేసుకోవాలండి. బాగా కుక్ కావాలి. కుక్ అయిన తర్వాత అలా ఒక లెమన్, ఇప్పుడు నేను చూపించాను కదా అలాంటి సైజులో లెమన్ ఒకటి చాలండి. నేను లెమన్ వాటర్ ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నానండి. మెల్లమెల్లగా ఒకేసారి కూడా వేసుకొని కలుపుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను మొత్తం వేసేసుకుంటున్నానండి. వేసుకొని అలా కలుపుతూ ఉండాలి. అలాగే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి. పెరుగు యాడ్ చేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది, ప్లస్ వైట్గా కూడా వస్తుంది. ఇప్పుడు నేను పెరుగు చూడండి, పెరుగు యాడ్ చేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఒక స్పూన్ పెరుగు యాడ్ చేసుకున్నాను. చూడండి ఎలా విరిగిపోయిందో, ఎలా సాఫ్ట్గా వస్తుందో చూడండి. కలుపుకోవాలండి సైడ్లో కూడా నీట్గా కలుపుకోవాలండి. అయినా ఇంట్లో చేసుకోవడం బెస్ట్. బయట దొరికే దానికంటే న్యాచురల్గా ఇంట్లో చేసుకోవడం బెస్ట్ అండి. బయట కల్తీ అన్ని రకరకాలుగా ప్యాకెట్స్ ఉన్నాయి, మొత్తం కల్తీయే అండి ఈ రోజుల్లో. ఫుడ్ ఏదైనా సరే ఇంట్లో చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అండి. చూడండి కొంచెం అయిపోయిందండి, ఇంకా కొంచెము బాయిల్ అవుతే సరిపోతుందండి. ఇంకొంచెం అవ్వాలి సాఫ్ట్గా. మనం చెక్ చేసుకోవచ్చు, ఇలా చూసుకొని చెక్ చేసుకోవచ్చు అండి, తెలిసిపోతుంది. అయిపోయిందండి. ఇంకా నేనైతే కొంచెం 1 మినిట్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. అంతా అయిపోయింది. ఇంకా కొంచెం వాటర్ ఏంటి చూడండి, వాటర్ ఎలా మనకు కనిపించేస్తుంది ఈజీగా. అయిపోయింది, ఆఫ్ చేసుకున్నాను, స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఒక ఫిల్టర్, ఒక స్టీల్ గిన్నె, వాటర్ కింద పడేయనండి నేను. ఇట్లా క్లాత్ వేసేసుకొని వాటర్ని ఫిల్టర్ చేస్తాను, వడపోసుకుంటాను. ఇప్పుడు ఆ స్టీల్ గిన్నెలో వాటర్ అలాగే ఉంటాయి, ఎందుకంటే నేను వాటర్ని ఏమైనా గ్రేవీ టైప్లో చేసుకుంటాను కదా, అప్పుడు నేను పోసుకుంటానండి. చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీరుతో తీసిన వాటర్తో ఏమైనా గ్రేవీలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదే వాటర్తో. ఇప్పుడు ఇలా చేసుకోవాలండి, మనం ఇలా ఫిల్టర్ చేసుకొని నేనైతే ఇప్పుడు వేసేసుకున్నానండి. అలా ప్రెస్ చేసుకుంటూ మనము నీట్గా స్ప్రెడ్ చేయాలి. ప్రెస్ చేసుకుంటూ సైడ్లకి అంతా నీట్గా ప్రెస్ చేసుకోవాలి. దీనికి ఒక స్టీల్ గిన్నె తీసుకోవాలండి, కొంచెం వెడల్పుగా ఉన్నది. ఇది మనము క్లాత్ని ఫోల్డ్ చేసేసి ఆ స్టీల్ గిన్నెలో ఉంచాలండి. ఈ వాటర్ని నేను యూస్ చేసుకుంటాను, ఆల్రెడీ చెప్పేస్తాను కదా మీకు. ఇప్పుడు స్టీల్ గిన్నె తీసుకుంటాను, వెడల్పుగా మీ ఇంట్లో మన ఇంట్లో ఏది ఉన్నా సరే ఇలా ఫోల్డ్ చేసేసుకొని అలా పెట్టేసుకొని అలా ప్రెస్ చేసుకుంటూ పెడతానండి. నేను వెయిట్ పెడతాను, మనకి నీట్గా షేప్ రావాలంటే అలా చేసుకుంటే సరిపోతుందండి. వెయిట్ పెట్టేసుకుంటే ఆ వేడికి అనేది అది థిక్ అవుతుంది, బాగా స్ట్రాంగ్ అవుతుంది. తీసి ఇంకా మనకు కావాల్సిన షేప్లో మనం కట్ చేసుకోవాలి. చూసారా అండి ఎలా వచ్చిందో మనకి సాఫ్ట్గా, ఇంత నీట్గా సాఫ్ట్గా ఫ్రెష్గా ఎంత బాగుందండి. అంతేనండి, మనం కట్ చేసుకోవాలి ఏ షేప్లో.
నేనైతే పన్నీరు ఇలా కట్ చేసుకుంటున్నాను. మీరు ఎలా కట్ చేసుకుంటారో మీ ఇష్టం అండి అది. సాఫ్ట్గా అనిపిస్తుందో నాకైతే. పన్నీరు రెడీ. థ్యాంక్ యూ.